రైల్వే టికెట్ ధరలను పెంచింది భారతీయ రైల్వే శాఖ. 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణికులకు ఆర్డినరీ క్లాస్లో కిలోమీటర్కు పైసా చొప్పున పెంచింది. మెయిల్, ఎక్స్ప్రెస్, నాన్ ఏసీ, ఏసీ క్లాసులకు కిలోమీటర్కు 2 పైసల చొప్పున ఛార్జీలను పెంచింది. ఈ ధరలు ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దగ్గరి ప్రయాణాలు, లోకల్ జర్నీలకు సంబంధించిన టికెట్స్లలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. పెంచిన ధరలతో 600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది రైల్వే శాఖ. నాన్ ఏసీ కోచ్లలో 500 కిలోమీటర్లు జర్నీ చేస్తే ఒక్కో ప్రయాణికుడికి 10 రూపాయల చొప్పున అదనంగా ఖర్చు కానుంది. ఈ ఎఫెక్ట్ సంక్రాంతి ప్రయాణికులపై పడనుంది. రైల్వే టికెట్ ధరలను పెంచింది భారతీయ రైల్వే శాఖ. 215 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణికులకు ఆర్డినరీ క్లాసులో కిలోమీటర్కు పైసా చొప్పున పెంచింది. మెయిల్, ఎక్స్ప్రెస్, నాన్ ఏసీ, ఏసీ క్లాసులకు కిలోమీటర్కు 2 పైసల చొప్పున ఛార్జీలను పెంచింది. ఈ ధరలు ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దగ్గరి ప్రయాణాలు, లోకల్ జర్నీలకు సంబంధించిన టికెట్స్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. పెంచిన ధరలతో 600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది రైల్వే శాఖ. నాన్ ఏసీ కోచ్లలో 500 కిలోమీటర్లు జర్నీ చేస్తే ఒక్కో ప్రయాణికుడికి 10 రూపాయల చొప్పున అదనంగా ఖర్చు కానుంది. ఈ ఎఫెక్ట్ సంక్రాంతి ప్రయాణికులపై పడనుంది.